హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం దేవతలు పరమశివుడితో మీ మనసును నియంత్రించుకొని తపస్సు, ధ్యానం చేయాలని మేము వినయంగా కోరుతున్నామని అన్నారని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు అక్కడి నుండి తెలుసుకుందాం. అందుకు పరమశివుడు ఇలా అన్నారు: నిజానికి నా మనసు కూడా ఆత్మ సాక్షాత్కారం, తపస్సు వైపే ఉంది. అందుకే మీ మాటను నేను అంగీకరిస్తున్నాను. కానీ నా వీర్యశక్తి ఇప్పటికే నా హృదయం నుండి బయటకు రావడానికి సిద్ధమైంది కాబట్టి దాన్ని ఎవరో ఒకరు స్వీకరించక తప్పదు అని చెప్పారు. అప్పుడు దేవతలు, ఎంతటి భారాన్నైనా భరించగల భూదేవి నీ బీజాన్ని స్వీకరించుగాక అని అన్నారు. దాంతో శివుడు తన మహాశక్తిని విడుదల చేశారు. అది భూమి అంతా వ్యాపించింది. దేవతలు భూమి పగిలిపోతుందేమో అని భయపడ్డారు. అందుకే అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆ శక్తిని భరించాలని ప్రార్థించారు. వాయుదేవుని సహాయంతో అగ్నిదేవుడు ఆ శక్తిని స్వీకరించారు. దానిలో కొంత భాగం ఒక తెల్లని పర్వతంలా మారింది. ఇంకొంత భాగం తెల్లటి రేళ్లుగట్టితో ఉన్న ప్రకాశవంతమై పొదగగా మారింది. మిగతా శక్తిని అగ్నిదేవుడు తనలో ఉంచుకున్నాడు. భూమి ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించబడడంతో దేవతలు చాలా సంతోషించారు. వారు కృతజ్ఞతతో శివపార్వతులను దర్శించి పూజించారు. కానీ పార్వతీదేవి మాత్రం కోపపడింది. ఎందుకంటే తాము ఆనందంగా కలిసి ఉండగా దేవతలు అడ్డుపడ్డారు. తర్వాత ఏం జరిగిందన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.